హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటకాలు బై జయ. మీ జయ ఈరోజు మీ ముందుకి పిల్లలకి ఎంతో ఇష్టమైన పావు బజ్జీలోకి కర్రీ పావు బజ్జీని ఎలా కాల్చుకోవాలనేది మీకు చూపిస్తానండి. దానికోసం అయితే ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యాలీఫ్లవర్, బంగాళదుంప, క్యారెట్ ముక్కలు అన్ని 1 by 1 గ్రీన్ పీసెస్ వేసుకొని బాగా ఆయిల్లో అయితే మగ్గబెట్టుకున్నానండి. ఆయిల్ కూడా ఎక్కువగా వేసుకోవాల్సిన కుక్కర్లో మనకు కుక్ అయిపోద్ది కాబట్టి చూసారు కదండి. ఇవన్నీ మగ్గబెట్టుకొని తర్వాత పచ్చిమిర్చి అన్నీ మగ్గిన తర్వాత అండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది కూడా పచ్చివాసన పోయే వరకు మగ్గబెట్టుకున్న తర్వాత టమాటాలు కూడా వేసుకొని అవి కూడా మంచిగా మగ్గబెట్టుకొని నేను ఎటువంటి పావు బజ్జీ మసాలా వాడకుండానే మనం రెగ్యులర్గా వాడుకునే గరం మసాలా వాటితోనే చేశానండి. కర్రీ అన్నది మంచి సూపర్ టేస్టీగా వచ్చింది. ఎందుకంటే మనం ఎటువంటి మసాలాలు వేయకుండా మన ఇంట్లో వాడుకునే కానీ స్ట్రీట్ స్టైల్లోని బజ్జీ కర్రీ టేస్ట్ అయితే పావు బజ్జీ కర్రీ టేస్ట్ అయితే వచ్చిందండి. మనకు టేస్ట్ తగినంత పసుపు, కారము, ధనియా పౌడర్, అలాగే గరం మసాలా అవన్నీ 1 by 1 కొంచెం వేసుకొని ఇవి కూడా పచ్చివాసన పోయే వరకు బాగా మగ్గబెట్టుకొని తర్వాత సరిపోయినంత వాటర్ వేసుకొని మూత పెట్టి కుక్కర్కి ఒక 2-3 విజిల్స్ వేయించుకుంటే మనకి బంగాళదుంప, క్యాలీఫ్లవర్ అన్నీ మెత్తగా ఉడికిపోతాయండి. ఈ కర్రీ అనేది మనకి గుజ్జులా వస్తేనే స్టఫింగ్ చేసుకుంటే బాగుంటుందండి పావు బజ్జీతోని. చూసారు కదా, విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలాగా ఆవిరిపోయిన తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకొని ఉప్పు కారం సరిపోయలేదో చూసుకొని ఈ వాటర్ కూడా కొంచెం దగ్గరగా ఇంక పెట్టుకోవాలండి. అప్పుడు మనకి గుజ్జులా ఉంటేనే కర్రీ సరిపోద్ది. ఒకసారి బంగాళదుంపలు, క్యాలీఫ్లవర్ అన్ని కొంచెం ఇలాగా పప్పు గుద్దుతో మెదుపుకుంటేనంటే మనకి గుజ్జులా అవుద్ది కర్రీ అనేది. అప్పుడు బాగుంటుందండి పావు బజ్జీ ముంచుకోవడానికి. ఇలా కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం బటర్ కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇదంతా ఒకసారి కలుపుకొని చూసారు కదా, అదైతే ఇలా మనకి చక్కగా మంచి గ్రేవీ టైప్లో వచ్చింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకొని లాస్ట్న కొంచెం చల్లారిన తర్వాత అయితే నేను సర్వింగ్ చేసుకుంటాం నిమ్మరసం పిండుకున్నానండి. ఇగో పావు బజ్జీలు అయితే ఇలా మజ్జిగ కట్ చేసుకొని ఇలా స్టవ్ మీద రేగి పెట్టుకొని చూసారు కదండి, కొంచెం బటర్ వేసుకొని ఆ బటర్లోని ఇలాగా కొంచెం కారం, గరం మసాలా, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని వీటిలో అయితే ఇలా ముంచి కాల్చుకున్నానండి. 2 వైపులా అటు సైడ్ ఇటు సైడు కొంచెం మంచిగా ద్వారగా వచ్చేలా కాల్చుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. చూసారు కదా, ఇలా కాల్చుకున్న తర్వాత తీసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడం అండి కర్రీతోని. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉందండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మనం ఇంట్లో చేసుకోవడం వల్ల మంచిగా హెల్తీగా చేసుకుంటాం కాబట్టి పర్వాలేదండి. అలా బయట అయితే ఎలా చేస్తారో తెలీదు. మళ్ళీ కర్రీ మనం బౌల్లో వేసుకునేటప్పుడు పైన కొంచెం బటర్ వేసుకొని ఇలా సర్వ్ చేసుకున్నానండి. చూసారు ఎంత మంచిగా కాలేయో. తింటే మాత్రం టేస్ట్ సూపర్గా ఉంది. మీరు కూడా ఇలా కుదిరినప్పుడు ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందని కామెంట్ తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.